హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లండన్ గ్యాట్విక్ నుంచి నార్వేకి క్విక్ 1.5 అవర్ ఫ్లైట్ జర్నీ తర్వాత మేమైతే ల్యాండ్ అయ్యాము ఇన్ నార్వే స్టావెంగర్. అక్కడ మేము కార్ రెంటల్స్ తీసుకొని ఆ డే ఎలా స్పెండ్ చేసామనేది వీడియో. సో క్విక్గా చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం. ఇక్కడ కార్ రెంటల్స్కి వచ్చాము. కార్ రెంటల్స్ చూడండి, నీట్గా పెట్టినారు. ఇది 6 హర్ట్స్ నేషనల్. ఇన్ని మంచి మంచి కార్లు ఉన్నాయి. వాల్వో, సుబారు, లెక్సస్, స్కోడా. స్పెషల్లీ ఇట్లాంటి కార్ రెంటల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు ఒక ఇన్సిడెంట్ అయింది, అది డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ టేకింగ్ దీస్, స్పెషల్లీ విత్ ఎంటర్ప్రైజ్. ఇట్లాంటి ఎలామో వీళ్ళ కార్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దే విల్ రిప్ యూ ఆఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్ఫుల్. వీ ల్యాండెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మాకు నెక్స్ట్ డే హైక్ ఉంది కాబట్టి ఆ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అంతా మంచిగా కొన్ని ఫ్యూ ప్లేసెస్ మేము ఎంజాయ్ చేసాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, రెడీ అయిపోదామా? ఇది కూడా పాయ. డ్రోనేది ఇప్పుడే స్పాట్ లో బైక్ యూట్యూబ్ ఎల్లో జెర్సీలో ఉంది సాయి. హీ గాట్ అ డ్రోన్ అండ్ ఈజ్ ఎక్స్పర్ట్ అట్ ఇట్. ఐ థింక్ ద డ్రోన్ ఈజ్ DJI Air 3. మీరు వింటున్న పేరు సురేష్. హీ ఈజ్ అవర్ టీమ్ లీడ్. తెలుగు వాళ్ళమంతా యూకేలో. అండర్ హిస్ లీడర్షిప్ వీ ఆల్వేస్ సమ్టైమ్స్ గో టు సమ్ ఆఫ్ ది హైక్స్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగినాము. సో ఆఫ్టర్నూన్ అంత టైం ఉంది కాబట్టి, సాయి దగ్గర డ్రోన్ ఉంది కాబట్టి డ్రోన్ కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళేసి దెన్ వీ హెడెడ్ టు ద హోటల్ అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూస్, అన్ని స్మాల్ ఐలాండ్స్. దట్స్ ఆల్ అబౌట్ నార్వే. ఆన్ ద వే ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆగాము. చూడండి ఎగ్స్ బయట ఎలా పెట్టారు. సో ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళాను. నార్వేలో చూడండి సూపర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి. సో వి బాట్ సమ్ బిట్స్ అండ్ పీసెస్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. What happened?
మూడు స్వర్డ్స్ ఉన్నాయి. ఆన్ ద వే మేము స్వర్డ్స్ ఇన్ రాక్ మెమోరియల్ చూడడానికి వెళ్ళాము. దిస్ ఈస్ ద సేమ్ ప్లేస్ హెరాల్డ్ హార్ఫాగ్జే ఫాట్ ఎ బ్యాటిల్ దట్ యునైటెడ్ నార్వే ఇన్ 872 AD అంట. అదొక మాన్యుమెంట్ పెట్టినారు దాని మెమరీగా, విచ్ రిప్రజెంట్స్ పీస్, యూనిటీ అండ్ ఫ్రీడమ్. సో దట్స్ వైకింగ్ స్వర్డ్స్, దాన్ని యూనిటీగా పెట్టారనమాట. సో దాని పక్కనే ఒక క్యాంప్ కూడా ఉంది. క్యాంప్ అంటే దే వర్ షోకేసింగ్ ద వే ఆఫ్ వైకింగ్స్ అనమాట. సో దాంట్లో కూడా వెళ్ళేసి ఒకసారి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. కుర్రాళ్ళంతా ఫొటోస్లో బిజీ ఉన్నారు. లుక్ అట్ ద హౌసెస్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇల్లు మొత్తం చాలా బాగున్నాయి. ఆ మెమోరియల్ పక్కన మీరు చూస్తున్న క్యాంప్ ఇది. ద వైకింగ్స్ ఓల్డ్ టైమ్స్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ స్వర్డ్ స్కిల్స్, నైఫ్స్, ద వే దే లివ్, వాళ్ళ ఆచారాలు అంటాం చూడండి, అవన్నీ మనకు చూపించడానికి వాళ్ళు ఇదంతా సెటప్ చేసుకొని ఇట్స్ టు అట్రాక్ట్ ద క్రౌడ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద టూరిస్ట్లు అనమాట. సో ఇట్స్ వెరీ నైస్. మనం ఇంగ్లీష్ మూవీస్లో చూస్తాము వైకింగ్స్ స్వర్డ్స్ ఫైట్స్, ఈ మిడివియల్ టైంలో వాళ్ళు ఎట్లా ఫైట్ చేసినారని. సో ఆ డెమో లాగా కొంతవరకు వస్తే కూడా వాళ్ళకి యాక్సిల్ ఇచ్చేసి వాళ్ళకి త్రో చేయడము, వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకొని ఇవన్నీ బాగున్నాయి. సో మేము జస్ట్ అక్కడ వెయిట్ చేసి చూస్తూ ఉన్నాము. వన్ ఆఫ్ ద పర్సన్స్ వాస్ ట్రైయింగ్ టు హిట్ ద యాక్సిల్ అనమాట. ఓయమ్మా, బాగుందబ్బా. వాళ్ళు చేసినటువంటి కొన్ని క్రాఫ్ట్స్, ఆర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకేస్ ఎవరైనా కొనాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు అనుకుంటా.
వాళ్ళు ఉండే విధానము, ఫుడ్, వాళ్ళ వెపన్స్ ఇవన్నీ షోకేస్ చేసినారు. సో హౌ దే ఆర్ వీవింగ్ ద క్లోత్స్, ఆ క్లోత్స్ కూడా వాళ్ళు వేసుకున్నటువంటి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. మనము వైకింగ్స్, సాక్సన్స్ సినిమాస్లో అయితే చూసుంటాము ఇలాంటి హెల్మెట్స్. సో చూడండి, నైఫ్స్, యాక్సెస్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ కొనుక్కొని ఎక్కడ తీసుకెళ్తాం, ఫ్లైట్లో అయితే తీసుకెళ్ళలేము. సో చూడడానికి అయితే బాగున్నాయని వీడియో అయితే తీశాను మీకోసం. చూడండి. How is it, Mr. Naresh? So is there one less Viking in the camp now? Is it? Yeah. In here now. ఈవినింగ్ హోటల్ రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత నియర్ బై ముఘల్ ఇండియా రెస్టారెంట్కి వెళ్ళాము. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ అండ్ ద ఫుడ్ ఈస్ ఎక్సలెంట్. ద ఓనర్ ఈస్ సో నైస్. వీ గేవ్ హిమ్ ఆప్షన్. హీ నోస్ బెంగళూర్, హీ వర్క్డ్ ఇన్ UK. సో మాకైతే మంచిగా సర్వ్ చేసినారు ఫుడ్ అండ్ వీ క్వైట్ రియలీ ఎంజాయ్డ్ ద మీల్. అన్ని స్టార్టర్స్ వచ్చినప్పుడు ఫోటో తీసుకోవడం మర్చిపోయాను. అయిపోయినాక గుర్తొచ్చింది. Wow. Just hold it. Like that. మీరు వీడియో తీసుకుంటే కూర్చుంటే ఫుడ్ అయిపోతుంది. కాసేపు ఉండవండి, కరిగిన మాట్లాడలేదు. ఫుడ్ అయితే మాకందరికి చాలా నచ్చింది. వీ వుడ్ థరోలీ రికమెండ్. ఎవరైనా ఆ ఏరియాని విజిట్ చేస్తే డెఫినెట్గా గో ఫర్ దట్ ముఘల్ ఇండియా. సో మీరు చూస్తున్నారు, హీఈస్ ద ఓనర్. హీఈస్ వెరీ గుడ్ పర్సన్. హీ సాఫ్ట్ స్పోకెన్. చాలాసేపు మాట్లాడారు మాతో. దాని పక్కనే పాషా అని ఇంకో రెస్టారెంట్ ఉంది. దాని దరిదాపులో మాత్రం వెళ్ళకండి. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చెప్తాను. ఇక్కడి దాకా మీరందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా Day 1, Day 2 ఇవన్నీ వీడియోస్ ముందు వస్తాయి. చాలా బ్యూటిఫుల్ హైకింగ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్. సో కీప్ ట్యూన్డ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.